మనం ఎవరెవరినో ఏదేదో విషయాలలో బ్రతిమలాడుకుంటూ ఉంటాం మనుషుల దగ్గరికి వెళ్ళి. అక్కడ మన అవసరత వచ్చినప్పుడు సిగ్గుపడం, కానీ దేవుని దగ్గర అయ్యా అయ్యా అని వేడుకోవడానికి, దేవుని సన్నిధిలోనికి వచ్చి కన్నీరు కార్చడానికి, ఉపవాస ప్రార్థనలో పార్టిసిపేట్ చేస్తూ కింద ఆ పట్టా మీద కూర్చోడానికి సిగ్గుపడిపోతూ ఉంటారు చాలామంది. కాళ్ళు మంచిగా లేక ఏజ్ బారైన వాళ్ళ గురించి మాట్లాడట్లేదు నేను, మామూలుగా చెప్తున్నాను. మనల్ని మనం తగ్గించుకోవడం గురించినటువంటి, ఆయన సన్నిధిలో ఆయన్ని బ్రతిమలాడుకోవడం గురించి. అబ్రహాము బ్రతిమలాడుకున్నాడా? సొదొమ గొమొర్రా గురించి బ్రతిమలాడా? దానియేలు బ్రతిమలాడుకున్నాడా వాళ్ళ యొక్క జనాంగం గురించి? 21 దినాలు ఉపవాసం పెట్టుకున్న మొదటి రోజే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి గోనె బట్ట కట్టుకొని ఆయనకి ఇష్టమైన ఆహారం అంతా విసర్జించి, ఆయన అసలు సరిగ్గా తిన్నాడో లేదో కూడా చూసుకోకుండా స్నానపానాదులు మానివేసి, ఆయన ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఆయన ఎవరండి? ప్రైమ్ మినిస్టర్ గారండి. ప్రైమ్ మినిస్టర్ గారు కింద నేల మీద కూర్చొని యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ఎవరి గురించి అడుగుతున్నాడు? తన జనాంగము కొరకు, చెరలో నుంచి తన జనాంగము విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దానియేలు యొక్క హెచ్చింపు ఏమైనా తగ్గిపోయిందా అండి? ఆయన కింద కూర్చున్నాడని ఆయన లీస్ట్ ప్లేస్లో వేసేశారా? అసలు 5, 6 రాజులు ఏలే వరకు ప్రధానమంత్రి ఆయనే.